నిర్బంధాలు పెరిగే కొద్దీ పోరాట రూపాలకు ఆలోచనలు పదును పెడతాయి. పోరాటాలు ఉధృతమైతే నిర్బంధం మరింత పెరిగి కాటేస్తుంది. ఇదే జరిగింది 1999 మే 16 పొద్దు పొడవక ముందే తెల్లవారంగా కరీంనగర్ జిల్లాలో మార్క్స్ లెనిన్, మావో, తోడు పూలే అంబేద్కర్లను జత కలిపి కులవర్గ పోరాటానికి పునాదులు వేసి దోపిడి సమాజాన్ని నిర్మూలించి సమసమాజ స్థాపనే లక్ష్యంగా అనాది కాలంలోనే రాజ్యాన్ని భయపెట్టాడేమో. మారోజు వీరన్న ఎన్కౌంటర్ జరిగిందన్న వార్త ఆనాటి ఆంధ్రప్రదేశ్లో ఒక సంచలనం రేపింది. బహుజన గుండెల్ని పిండేసింది. రాష్ట్రమంతా ఎక్కడ చూసినా వీరన్న ఎన్కౌంటర్ పై చర్చోపచర్చలు జరిగాయి. వీరన్న మరణ వార్త విన్న సీమాంధ్ర పాలక వర్గాలు సంబరపడ్డాయేమో, రాజ్యం ఊపిరి పీల్చుకుందేమో. వీరన్న మరణంపై అనేక అనుమానాలు, సందేహాలు మేధావుల మెదళ్లను ఆలోచింపచేశాయి. మే 17 కామ్రేడ్గా నక్సలైట్ ఉద్యమానికి వెన్నముక్క లాంటి గోదావరి లోయ ఉద్యమంలో బలమైన ఆదివాసీ ప్రజలను బహుజన ఉద్యమం వైపు మలుపు తిప్పడం, ఒక కొత్త వరవడి తీసుకురావడం ఒక చరిత్రగానే చెప్పవచ్చు. రైతుల ఆత్మహత్యలు, ఆకలి చావులు, ఆరోగ్య చావులు, నిరుద్యోగంపై మేధావులచే చర్చించి తెలంగాణ మహాసభ 1997లోనే ఏర్పాటు చేశాడు వీరన్న. మలిదశ తెలంగాణ ఉద్యమానికి ఊపిరై జనం గుండెల్లో ప్రత్యేక తెలంగాణ చర్చలేవనెత్తాడు. ఇండియాలో విప్లవం విజయవంతం కావాలంటే కులవర్గ నిర్మూలన పోరాటమే శరణ్యమని, ఇండియాలో ఏం చేయాలి అనే డాక్యుమెంట్ రచించి క్యాడర్కు అందించి తెలంగాణలో విప్లవాన్ని ఉరికించాడని చెప్పక తప్పదేమో. ఇలా ఆనాటి సీమాంధ్ర పాలక వర్గాలకు కంటగింపుగా మారాడేమో. తాను నమ్మిన సిద్ధాంతం భయపెట్టిందేమో. అందుకే వీరన్న ఎన్కౌంటర్ అనే మాట వినాల్సి వచ్చింది బహుజన సమాజం, తెలంగాణ సమాజం వినాల్సి వచ్చింది తెలంగాణ సమాజం.